'కల్కి'. ఇది ఈ ఇయర్ రిలీజ్ అవ్వబోయే 'ప్రభాస్' గారి మూవీ కాదు. ఆల్రెడీ రిలీజ్ అయిన 'రాజశేఖర్' గారి మూవీ కూడా కాదు. ఎప్పుడో 2019లో మలయాళంలో టొవినో థామస్ గారు అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని. ప్రజెంట్ ఇది తెలుగులో డబ్ అయ్యి ఈటీవీ విన్‌లో అరౌండ్ 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతూ ఉంది. దీంట్లో హీరోని ఎలివేట్ చేసే ఒక బీజిఎం ఉంటుంది. దీన్ని ఆల్రెడీ చాలామంది బీభత్సంగా ట్రెండ్ చేస్తున్నారు దాన్ని. చాలా బాగుంటుంది కూడా. సో ఆ బీజిఎం దీంట్లోనే అని చెప్పేసి నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది, కానీ ఇది మలయాళం ఉన్నప్పుడు నేను మూవీని చూడలేదు. ప్రెజెంట్ తెలుగులో డబ్ అయిన తర్వాత అయితే మూవీ చూడడం జరిగింది. సో బీజిఎం తగ్గట్టుగానే హీరో ఎలివేషన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఒక రేంజ్లో ఉంటాయన్నమాట. సో థామస్ గారు అయితే మంచి ఫిట్గా బాడీ బిల్డ్ చేసుకుని పోలీస్ రోల్లో యాక్ట్ చేస్తారు. పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఆయనకి. ఈ మూవీ అంతా ఒక పోలీసులకి గ్యాంగ్స్టర్స్కి మధ్యలో జరిగే గొడవల్లోనే రన్ అవుతూ ఉంటుంది. సో బేసిక్గా హీరోయిన్ కూడా ఉండదు, అందువల్ల సాంగ్స్ కూడా అంత ఉండవు మూవీలో. మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్తోనే రన్ అవుతూ ఉంటుంది మూవీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్లయితే మాస్ ఎలిమెంట్స్తో మంచి ఎలివేషన్స్ ఉండే సీన్స్తో ఫైటింగ్ యాక్షన్స్తో చాలా బాగుంటుంది. సో థామస్ గారు ఉన్న సీన్స్ అయితే మాత్రం ఏమాత్రం కూడా బోర్ కొట్టదు. ఇక స్టోరీ విషయానికి చెప్పే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం, ఎక్స్ప్లెనేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్లోనే కేరళకి తమిళనాడుకి మధ్యలో ఒక ఊరుంటుంది, కొట్టంజన్ అని చెప్పి. అందులో డీవైబీ పార్టీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే అమర్నాథ్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతను చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు, గన్ స్మగ్లింగ్ చేస్తుంటాడు, ఊళ్ళో వాళ్ళందరినీ భయపెడుతుంటాడు, హత్యలు చేపిస్తుంటాడు. సో అతని మామయ్యని ఎంపీగా గెలిపించుంటాడు. సో ఇప్పుడు తన తమ్ముని ఎంపీగా క్యాండిడేట్ నిలబెట్టడానికి పనులు చేస్తూ ఉంటాడు అనమాట. అతనికి సపోర్ట్గా ఓమర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. సో అతను ఏ మర్డర్లు చేయించాలన్నా, ఊర్లో గొడవలు జరిగించాలన్నా అతని ద్వారానే చేపిస్తుంటాడు అనమాట. ఒకరోజు తన అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తి పబ్లిక్ మీటింగ్ పెట్టేసి తన గురించి చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు ఉమెన్ని పంపించేసి తన పబ్లిక్లోనే ఒక గొడవ సృష్టించి ఆ గొడవల్లోనే ఆ లీడర్ని కూడా చంపించేస్తాడనమాట. ఆ తర్వాత ఆ ఊర్లో ఉండే తమిళ్ పీపుల్స్ అందరినీ ఊరవతలకు వెళ్ళగొట్టేస్తాడు. అక్కడ ఉండే ఇండస్ట్రీస్ అన్నీ ప్రైవేటైజేషన్ చేసేసి ఆ ఊరిని మొత్తం తన కంట్రోల్లో పెట్టుకునేసి స్మగ్లింగ్ అనేది బీభత్సంగా జరుపుతుంటాడనమాట. ఇంకా అమర్నాథ్ తమ్ముడు అప్పు ఎంపీగా క్యాండిడేట్ అవుతూ ఉంటాడు. సో నెక్స్ట్ అమర్నాథ్కి మామయ్యకు కూతురు ఉంటుంది, తనే సంయుక్త మీనన్ అనమాట. తనని చూడగానే నేను హీరోయిన్ రోల్ అనుకున్నాను, కానీ హీరోయిన్ రోల్ అయితే కాదు, ముందుగా మీకు చెప్పేస్తాను కూడా. సో తనేంటంటే డాక్టర్ చదివిందో లేదో కూడా ఎవరికి తెలియదు, కానీ డాక్టర్ అయిపోతుంది. అలాగే హైదరాబాద్లో తను చదువుకునే రోజుల్లో ఒకడితో లవ్లో ఉంటుంది. సో పెళ్ళి కాకముందే ప్రెగ్నెంట్ అవుతుంది. ఒక యాక్సిడెంట్లో వాళ్ళ లవర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు కూడా ఏం చేయలేమంటారు. ఆ టైంలో అమర్నాథ్ అక్కడికి వచ్చి వాళ్ళ లవర్ని చంపేసి సంయుక్త మీనన్ అయితే తన ఇంటికి తీసుకొచ్చేసి తనతో పెట్టుకుంటాడనమాట. సంయుక్త మీనన్కి ఒక బాబు కూడా ఉంటాడు. ఇది బేసిక్గా విలన్స్ గ్రూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో కొట్టంజన్లో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. అందులో ఎస్ఐగా పనిచేస్తున్న వ్యక్తి కూడా ఇవన్నీ చూసి ప్రజలకు జరుగుతున్న అన్యాయం చూసి ఎదిరించలేక వీళ్ళని చంపేస్తారని భయపడుతూ అవమానాలు పడుతూ ఉంటాడు. తన ఇంట్లో తన కూతురు కూడా తనని గౌరవించదనమాట. ఆ అపోజిషన్ పార్టీని లీడర్ని ఎవరైతే చంపించేస్తారో అతని కూతురు ఎస్ఐ కూతురు ఫ్రెండ్స్ అనమాట. సో ఎస్ఐ కదా, మీ నాన్న ఏమన్నా చేయగలడా అంటే ఏం చేయలేని చెప్పలేక తను కూడా ఏడుస్తూ వెళ్ళిపోద్ది. అప్పటి నుంచి వాళ్ళ నాన్న కూడా పెద్దగా గౌరవించదు, ఎస్ఐ అయినా కూడా ఏం చేయలేకపోతున్నాడని చెప్పి. సో అవమానం తట్టుకోలేక పోలీస్ స్టేషన్లోనే ఊరేసుకొని చనిపోతాడు. ఆ ప్లేస్కి ఎస్ఐగా ఒకరు వస్తారనమాట, తనే థామస్ గారు. ఇప్పటి వరకు ఈ పొలిటికల్ డ్రామా, గొడవలు, ఈ ఊరు గురించి ఇంట్రడక్షన్ మొత్తం కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. సో చాలా బాగుంటుంది. రాగానే విలన్స్ అందరినీ దొరికిన వాళ్ళని కొడుతూ ఉంటాడు. సో ఇంకా అమర్నాథ్ తమ్ముడు అప్పుని కూడా ఒకరోజు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వార్నింగ్ ఇప్పిస్తాడనమాట. ఆ తర్వాత అమర్ని కూడా ఒకరోజు స్టేషన్కి పిలిపించి వార్నింగ్ ఇచ్చి కొడతాడు. దాంతో అమర్ కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళేసి వార్నింగ్ ఇస్తుంటే అదే రోజు నైట్ అమర్ ఇంటికి కూడా వెళ్ళేసి థామస్ గారు వార్నింగ్ ఇస్తారు. అదంతా అమర్నాథ్కి తెలిసి మీరంతా ఏం చేస్తున్నావు, పోలీసుడు ఊళ్ళో దొరుకుతుంటే చంపేయకుండా అని చెప్పేసి వీళ్ళందరినీ తిడతాడనమాట. నెక్స్ట్ ఇంకా ఆ రోజు నైట్ ఒక కానిస్టేబుల్ కాలు అయితే నరికేస్తాడు అమరు. ఇది తెలుసుకున్న థామస్ గారు అయితే కోపం వచ్చేసి పక్క రోజు ఆ అమర్ ప్లేస్కి వెళ్తాడు. ఇది ఇంటర్వెల్ సీన్ భయ్య. ఫైట్ అయితే బీభత్సంగా ఉంటుంది. చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మంచి హై ఉన్న సీన్ ఇది, హై పొటెన్షియల్ సీన్ అనిపిస్తుంది. సో ఇక్కడతో ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఏంటంటే ఆ ఊరు నుంచి తరివేసిన ప్రజల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. సో అపోజిషన్ పార్టీలో సూరజ్ అనే వ్యక్తి ఉంటాడనమాట. వాళ్ళ లీడర్ చనిపోయిన తర్వాత అతను కూడా మంచి జరగట్లేదని చెప్పేసి పార్టీ నుండి బయటకు వచ్చేసి జనాలకు హెల్ప్ చేయాలనుకుంటాడు. సో ఊరు బయట ఉన్న వ్యక్తులందరినీ ఊర్లోకి తీసుకోవాలనుకుంటాడు. ఆ టైంలోనే
థామస్ గారిని కూడా కలుస్తాడనమాట. సో థామస్ గారు కూడా అతనికి హెల్ప్ చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న అమర్నాథ్ కూడా ఇంకా హీరోని ఎదిరించడానికి వాళ్ళ మనుషులను పంపించడము, కౌంటర్ అటాక్స్ ఇవ్వడం అట్లాగే జరుగుతూ ఉంటాయన్నమాట. సో సెకండ్ హాఫ్ మొత్తం ఈ కౌంటర్ అటాక్స్ ఒక 4, 5 సీన్లు ఉంటాయి. ఇంకా క్లైమాక్స్కి వచ్చేటప్పటికే ఎలక్షన్ టైం స్టార్ట్ అవుద్దనమాట. సో అందువల్ల తొందరగా ఊర్లో జనాలు తీసుకొచ్చేస్తే బాగుంటుందని చెప్పేసి సూరజ్ కూడా అమర్నాథ్ దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడు. సో దానికి అమర్నాథ్ ఒప్పుకోడు, కానీ ఎస్ఐ కాళ్ళ మీద పడితే ఒప్పుకుంటానని చెప్తాడు. సో దాంతో ఇంకా ఎస్ఐకి అమర్నాథ్కి మధ్యలో ఫైనల్ ఫైట్ స్టార్ట్ అవుద్దనమాట. అందులో యాజ్ యూజువల్గా అమర్నాథ్ అయితే ఓడిపోతాడు. ఇంకా బయటికి తరివేసిన ప్రజలందరూ ఊర్లోకి వచ్చేసి హాయిగా బతుకుతూ ఉంటారనమాట. సో ఇక్కడితో మూవీ కంప్లీట్ అయిపోతుంది. ఇందులో చెప్పడానికి అంతగా స్టోరీ ఉండదు, కానీ గ్యాంగ్స్టర్స్కి పోలీసులకి మధ్య జరిగే గొడవలు అనమాట. సో వాళ్ళు అటాక్ చేసినప్పుడు వీళ్ళు నెక్స్ట్ వాళ్ళు అటాక్ చేస్తుంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది ఆల్టర్నేట్గా. అందువల్ల ఇందులో చెప్పేంత స్టోరీ కంటెంట్ ఉండదు, కానీ చూస్తే చాలా బాగుంది అనిపిస్తుంది. సో వన్ టైం వాచబుల్ అనమాట. సెకండ్ టైం అంత థ్రిల్ అనిపించదు, కానీ ఈ ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏముండదు. సో ఫైనల్గా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.